హలో గృహిణీస్, వెల్కమ్ టు సిస్టర్స్ ముచ్చట్. ఇవాళ మనం జొహర్ఫా అని ఒక రెస్టారెంట్కి వచ్చామండి. ఇది సిరాజ్ క్రికెటర్ ఉన్నారు కదా, తన రెస్టారెంట్. ఇది 2 స్టోర్ బిల్డింగ్ అండి. ఇది రోడ్ నెంబర్ 3 బంజారా హిల్స్లో ఉంది. బసవా ఉంది కదండి, దాని పక్కనే బసవ రెస్టారెంట్ పక్కనండి. అంబియన్స్ ఈస్ ప్రిటీ డీసెంట్. దీంట్లో మొగలాయ్, చైనీస్, పర్షియన్ ఫుడ్స్ ఉంటాయండి. టేస్ట్ అవన్నీ కూడా నేను చెప్తాను వీడియోలో. ముందుగా చూద్దాము. ఇది ఎంట్రన్స్ అండి. ఎంట్రన్స్లో జెర్సీ ఉంటుందండి. సిరాజ్ జెర్సీ కింద పైన పెట్టారు. జెర్సీ ఆఫ్ సిరాజ్. ఈ లెఫ్ట్ సైడ్లో ఓపెన్ కిచెన్ అండి. ఎంత నీట్గా చేస్తున్నారో అవన్నీ చూపిస్తున్నారు. ఫుడ్ ఈజ్ ప్రిటీ డీసెంట్. ఇఫ్ యూ వాంట్ టు గో, వెళ్ళి చూడండి, ఎక్స్ప్లోర్ చేయండి. ఎలా ఉందో చెప్పండి నాకు కూడా కమెంట్ సెక్షన్లో. ఇది సెకండ్ ఫ్లోర్. మేము వెళ్ళిన రోజు అంత క్రౌడ్ లేకుండే, కానీ లాస్ట్ టైం నేను ఎప్పుడు మళ్ళీ విజిట్ చేసినప్పుడు చాలా క్రౌడ్ ఉండే అండి. వెయిటింగ్ చేయాల్సి వచ్చింది. ఇదే జెర్సీ ఆఫ్ సిరాజ్ 73 నంబర్. అది కింద కూడా డిస్ప్లే చేశారండి, పైన కూడా డిస్ప్లే చేశారు. ఇది అంబియన్స్ అండి. చాలా నీట్గా ఉంది, కానీ ఓకే, ప్రిటీ డీసెంట్ అంబియన్స్ ఐ వుడ్ సే. బికాస్ సిరాజ్ చేస్తున్నానంటే ఇంకా కొంచెం మంచి అంబియన్స్ ఉండాలి అని ఎవరైనా అనుకుంటారు కదండి. మేము ఆర్డర్ చేసిన డిషెస్ ప్లాటర్. ఇది ప్రాన్స్, ఫిష్, చికెన్, మటన్తో వస్తుందండి. మటన్ షీక్ కబాబ్ వస్తుంది. ప్రాన్స్ ఇస్ వెరీ గుడ్. చికెన్ ఇస్ ప్రిటీ యావరేజ్. ఫిష్ ఇస్ వేస్ట్. ఇది గ్రీన్ చట్నీతో ఇస్తాడండి. ఇది ప్రైజింగ్ ఆఫ్ దిస్ ప్లాటర్ ఇస్ 2600 అరౌండ్ ఉంటుందండి. మేము వెళ్ళినప్పుడు ఆ వైట్ కలర్ చికెన్ అండి, అది దాని లోపల చీజ్ వచ్చి రోల్ చేస్తారండి. షీక్ కబాబ్ లాగే ఉంది, కానీ దానికి ఆటా వేసారు. అంత దట్ వాజ్ నాట్ దట్ గుడ్. ప్రాన్స్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇవన్నీ నాన్ కింద పెట్టి ఇచ్చాడండి. ఆ నాన్తో తింటే చాలా బాగుంది. ఇది మటన్ షోర్బా ఆర్డర్ చేసుకున్నాము. మటన్ షోర్బా ఇస్ టూ గుడ్, యూ మస్ట్ ట్రై. ఆ నాన్, ఎక్స్ట్రా నాన్ ఆర్డర్ చేసుకొని తినండి. మటన్ షోర్బా చాలా బాగుంది. మటన్ చాలా జ్యూసీగా ఉంది. మేము ఒక సలాడ్ కూడా చూస్ చేసుకున్నాం. యూజువల్లీ నేను సలాడ్స్ ప్రిఫర్ చేయను ఎక్కువ, కానీ కోల్డ్ సలాడ్ ప్రిఫర్ చేస్తాను. తర్వాత బిర్యానీ ఆర్డర్ చేసుకున్నామండి. చికెన్ బిర్యానీ అవైలబుల్ లేదని మటన్ బిర్యానీ కోసం 20 minutes వెయిట్ చేయించారు. మటన్ బిర్యానీ అయితే వేస్ట్ ఉండండి. అన్నం సరిగ్గా ఉడకలేదు, మటన్ ఏమో సరిగ్గా ఉడకలేదు, గట్టిగా ఉందండి. అయితే నేను మళ్ళీ రివ్యూ ఇచ్చాను అనమాట. మటన్ ఏంటి ఇలా ఉంది అంటే, తొందరలో తీసేసాం మేము, అందుకే ఇలా ఉంది అని చెప్పారు. తర్వాత నేను వెళ్ళింది మటన్ బిర్యానీ తినడానికే కదండి, అందుకే సరిగ్గా రివ్యూ ఇవ్వలేదు, ఏంటి ఇలా చేశారు అని అన్నాము. తర్వాత కునాఫా ఆర్డర్ చేసుకున్నామండి. చాలా బాగుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.